అబ్బబ్బబ్బా! ఏమన్నా ఉందా టేస్ట్. చింత చిగురు పప్పు చేశానండి ఇవాళ. టేస్ట్ అయితే మామూలుగా రాలేదు. సూపర్ అంటే సూపర్‌గా ఉంది. ఫస్ట్ అయితే కందిపప్పు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఒక గిన్నెలో వేసుకున్నాను కడిగి. తర్వాత పసుపేసి, వాటరేసి ఉడకడానికి పెట్టేశానండి. ఇది బాగా ఉడికేలోపు ఒక పక్క నేనైతే చింతాకు తీసుకొని దాన్ని బాగా కడిగి పెట్టుకున్నాను. ఈలోపు పప్పు అయితే ఉడికిపోయిందండి. పప్పులో బాగా ఉడికిన తర్వాత మనం చింతాకు వేసుకోవాలి. ముందే వేస్తే పప్పు ఉడకదండి, పులుపు కదా. ఇప్పుడైతే చింతాకైతే వేసేస్తున్నానండి దాంట్లో నేను. టేస్ట్ అయితే మామూలుగా లేదండి. ఇప్పుడు నేను చెప్తుంటే కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత బాగా వచ్చింది టేస్ట్ అయితే. చూడండి, చింతాకైతే వేసేసాను. ఇప్పుడు దీంట్లో కొంచెం అయితే ఉప్పు వేసేసాను. ఉప్పు వేసిన తర్వాత బాగా ఉడికిపోయిన తర్వాత ముద్దుకొని తీసుకొని బాగా ఎనిపేసేసానండి. బాగా ఎనుపుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టేసాను. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇప్పుడైతే పోపు పెట్టేసుకుంటున్నాను. ఏ కూరకైనా ఫస్ట్ పోపేనండి మెయిన్. పోపు మనం ఎంత మంచిగా వేసుకుంటే కూర అంత టేస్ట్గా వస్తుందని నేనైతే అనుకుంటాను. మా కూర అయితే సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి.